ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎస్సీఆర్టీ రిలీజ్ చేసినటువంటి ఏదైతే మోడల్ పేపర్స్ 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేసిన వాటిల్లో మనకి ఇంపార్టెంట్ ఏవైతే 8 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి ఏదైతే ఉందో ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్, ఆ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అనేటువంటి ఏదైతే టాపిక్ ఉందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే ఏదైతే ఉందో మనకి 3 క్వశ్చన్స్లో మనకి పేపర్ 1లోను పేపర్ 2లోను ఇదే క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే మొత్తం 3 మోడల్ పేపర్స్ ఇచ్చున్నారు. మనకి ఏదైతే ఉందో 30th బి బిట్ అమ్మ, 30th బి బిట్. ఆల్రెడీ 30th ఏ బిట్ వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీలో అడుగుతారు. 30th బి బిట్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి దేనిలో వచ్చి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అనేటువంటి టాపిక్లో అడుగుతారు. మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే పేపర్ 1 మోడల్ పేపర్ 1లో కూడా అలాగే మోడల్ పేపర్ 2లో కూడా సేమ్ ఇదే క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, రేపు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువగా రావడానికి స్కోప్ ఉండేటువంటి క్వశ్చన్. ఆల్రెడీ మనకి ఏదైతే ఉందో మొన్న అడిగినటువంటి ప్రీ ఫైనల్లో కూడా సేమ్ ఇదే క్వశ్చన్ అడుగున్నారు అనమాట. మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ కూడా అడగడానికి స్కోప్ ఉంది. ఓకే, మా చూడండి జాగ్రత్తగా ఏమి ఇచ్చినాడు. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్ ఏదైతే ఉందో ఒక సర్కిల్ ఉందంట, దాని యొక్క రేడియస్ కాస్త ఎంత 21 సెంటీమీటర్ ఉంది. An arc subtends an angle of 60 degrees at the center. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ఒక సర్కిల్ అనేదాన్ని డ్రా చేద్దామమ్మా. ఈ విధంగా సర్కిల్ అనేదాన్ని డ్రా చేశాను. ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో ఈ విధంగా ఒక సెంటర్ అనేదాన్ని నేను కన్సిడర్ చేస్తాను. ఆ ఏదైతే సెంటర్ మనం ఓ అనుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా ఒక ఏదైతే ఉందో ఇది సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఇక్కడ ఏదైతే ఉందో దీని యొక్క రేడియస్ కాస్త 21 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే ఇది 21 అవుతుంది, ఇది కూడా 21 అవుతుంది. అంటే ఓఏ 21 అలాగే ఓబి కూడా 21 అవుతుంది. అయితే ఇంకేమి ఇచ్చినాడు, ఏ నార్క్ అంటే ఏదైతే ఉందో ఇలా ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ కి మధ్యలో సెంటర్ ఓ అనుకుందాం. దాని యొక్క రేడియస్ కాస్త ఓఏ కామ ఓబి అనుకుంటే ఆ రేడియస్ కాస్త మనకి 21 అనేసి ఇచ్చున్నారు అన్నమాట. గివెన్ దట్ ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం అనమాట. రేడియస్ గివెన్ దట్ సర్కిల్ విత్ సెంటర్ ఓ అని చెప్పేసి ఇచ్చినాడు ఏదైతే ఉందో, అలాగే రేడియస్ కాస్త 21. గివెన్ దట్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఇజ్ ఈక్వల్ టు మనం ఓఏ అనుకోవచ్చు లేకపోతే ఓబి అనుకున్నా పర్లేదు. దట్ ఈస్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ అన్నట్టు, 21 సెంటీమీటర్స్. అండ్ ఇది కాకుండా మనకి ఏదైతే ఉందో ఈ విధంగా సర్కిల్ కి ఈ ఏదైతే రేడియస్ కాకుండా ఈ విధంగా ఒక ఆర్క్ ఉందంట. సపోజ్ ఇక్కడ మనం పి అనేటువంటి ఒక పాయింట్ పెట్టుకుందాం, ఈ విధంగా ఆర్క్ అన్నట్టు. చూడమ్మా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఏదైతే బ్లూ కలర్ లో డ్రా చేశానో దట్ ఈస్ ద ఆర్క్ అన్నట్టు. ఈ ఆర్క్ యొక్క పేరు ఏంటంటే ఏపీబి అన్నమాట. ఈ ఏపీబి అనేటువంటి ఆర్క్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే ఉందో సెంటర్ ఓ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అన్నాడు, 60 degrees యాంగిల్ చేస్తుందంటమ్మా. 60 degrees యాంగిల్ అనేది చేస్తుందంట. ఇక్కడ మనకి 60 degrees యాంగిల్ చేస్తుంది అనమాట. అది కూడా ఇచ్చినాడు అనమాట. ఆల్సో గివెన్ దట్ arc APB makes an angle 60 degrees at the center of the circle. మనకి ఏదైతే ఉందో ఏమి ఇచ్చినాడో అది రాస్తున్నాం అనమాట. ఫస్ట్ మనకి ఏదైతే ఉందో ఈ విధంగా సర్కిల్ డ్రా చేసుకున్నాను. సర్కిల్ కి సెంటర్ అనేది ఇచ్చున్నాడు, సెంటర్ రాసుకున్నాను. సెంటర్ కాస్త ఓ అనుకుందాము, దాని యొక్క రేడియస్ కాస్త ఓఏ కానీ ఓబి కానీ అది 21 సెంటీమీటర్స్ అనుకుందాం. 21 ఇచ్చున్నాడు, అదే రాశాను. గివెన్ దట్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు ఓఏ ఈక్వల్ టు ఓబి ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. మరి ఈ రేడియస్ కాకుండా మనకేమి ఇచ్చున్నాడు, ఒక ఆర్క్ ఉందంట. ఈ విధంగా మనకి బ్లూ కలర్ లో డ్రా చేశాం కదా, దట్ ఈస్ ఆర్క్ అన్నట్టు. ఈ ఆర్క్ అనేది ఏదైతే ఉందో సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది,
60 degrees యాంగిల్ చేస్తుంది. అది కూడా మనకి ఇచ్చిందే. ఇదంతా ఈ స్టోరీ అంతా వాడు ఇచ్చిందేనమ్మా, మనకి ప్రాబ్లంలో ఉంటుంది. మనం కొత్తగా ఏం లేదు. ఇది మొదట గివెన్ దట్, ఆల్సో గివెన్ దట్ అని చెప్పేసి ఆ పైన చూసి కింద రాసేటివి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ బిట్ చూడండి ఏంటిది? లెంత్ ఆఫ్ ద ఆర్క్. అంటే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఈ ఆర్క్ ఏదైతే ఉందో, అంటే దీన్ని మనం ఆర్క్ అంటాం అనమాట. దాని యొక్క లెంత్ అనమాట. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కర్వ్డ్ లైన్ అనమాట. ఆ కర్వ్డ్ లైన్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ మనకి ఏదైతే ఉందో, మనకి సర్కిల్కి ఏదైతే ఉందో పెరిమీటర్ కానీ చూసినట్టయితే 2πr ఐడియా ఉందో ఉంటుంది మీకు. అలాగే ఏదైతే ఉందో సర్కిల్కి ఏరియాకి ఫార్ములా ఏంటి? πr² అనమాట. ఇక్కడ మనకి ఆ 2πr అనేటువంటి ఫార్ములా ద్వారా మనం ఆ లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఏదైతే ఉందో లెంత్ ఆఫ్ ద ఆర్క్, ఫస్ట్ బిట్ వచ్చరికి లెంత్ ఆఫ్ ది ఆర్క్, లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు మా ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో పెరిమీటర్, సర్కిల్ యొక్క పెరిమీటర్ మొత్తానికి ఫార్ములా ఏంటయ్యా అంటే 2πr. మనకి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కావాలి కాబట్టి దానికి వచ్చేసరికి ఫార్ములా ఏంటి? θ/360 ఇంటూ 2πr. మా ఇదేదో బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మా 2πr అంటే మీరు ప్రీవియస్ క్లాసెస్ లో వచ్చింది ఆల్రెడీ ఫార్ములా. ఎవరికి ఫార్ములా అది అంటే పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ కి ఫార్ములా. మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఆర్క్ అనేది ఈ సర్కిల్ యొక్క పెరిమీటర్ లో భాగమే కాబట్టి θ/360 ఇంటూ 2πr. ఇక్కడ θ అంటే ఎంత? మనకి 60 degrees అని చెప్పేసి ఇచ్చాడు. 60/360 ఇంటూ 2 ఇంటూ π అంటే మనం ఎంత అనుకున్నాం? 22/7 అని చెప్పేసి తెలుసు. రేడియస్ ఆర్ కాస్త ఎంత ఇచ్చినాడంటే 21. ఇదిగో మా రేడియస్ కాస్త 21. దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేస్తే 61s 66 అనమాట. ఇక్కడ 7 1s 7 3s అనమాట. మా 3 1s 3 2s, ఇక్కడ 2 1s 2 2 క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ కాస్త ఎంత అంటే 22 సెంటీమీటర్ అవుతుంది అన్నట్టు. 22 సెంటీమీటర్ అనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఉందో లెంత్ అన్నట్టు కదా, లెంత్ కాస్త 22 సెంటీమీటర్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటి? ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్మ్డ్ బై ది ఆర్క్. అంటే ఏదైతే ఉందో ఈ ఆర్క్ ఏదైతే ఉందో ఈ ఆర్క్ అనేది చూడండి మా బ్లూ కలర్ లో డ్రా చేశాను కదా. ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్మ్డ్ బై ది ఆర్క్. అంటే ఏదైతే ఉందో ఈ ఆర్క్ అనేది ఫామ్ చేసేటువంటి సెక్టార్ అన్నమాట. అంటే ఏదైతే ఉందో మనకు ఉన్నటువంటి ఓఏని, ఓబిని, ఏపీబి అనేటువంటి ఆర్క్ ని కలిపితే వచ్చేటువంటి మధ్యలో ఉండేటువంటి ఈ ఫామ్ ని ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ మనం ఏం చెప్పొచ్చు అయ్యా అంటే మనకి సెక్టార్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సెక్టార్. ఈ ఏదైతే బ్లూ కలర్ లో ఉన్నదంతా కూడా మనకి ఏంటయ్యా అంటే సెక్టార్ అనమాట. మనకి ఆల్రెడీ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి? πr². ఈ మొత్తం ఏరియా πr². ఈ ఏదైతే సెక్టార్ అనేది దానిలో కొంత భాగం కదా. అంటే ఈసారి దీనికి ఏరియా ఆఫ్ ద సెక్టార్ కి ఫార్ములా ఏంటంటే θ/360 ఇంటూ πr². అంటే ఇప్పుడు మనం సెకండ్ బిట్ అనమాట. ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్మ్డ్ బై ది ఆర్క్ అన్నట్టు. అంటే నెక్స్ట్ సెకండ్ బిట్ అన్నట్టు. సెకండ్ బిట్ ఏరియా ఆఫ్ ద సెక్టార్ formed by the arc, that is equal to formula వచ్చరికి θ/360 into πr². ఈ θ అంటే ఎంత? 60 divided by 360 into π అంటే ఉన్న 22/7 into r² అంటే 21 into 21. మా ఈ 61s 66s అన్నట్టు, 7 1s 7 3s అన్నట్టు, 3 1s 3 2s అన్నట్టు, 2 1s 2 11s అన్నట్టు. అంటే 11 into 21 ఇంకా మిగిలింది అంతే అన్నట్టు. 11 1s are 11, 11 2s are 22 plus 1 అంటే 231 అవుతుంది. 231 ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. మరి ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఏరియా ఆఫ్ ద సెక్టార్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, మా నెక్స్ట్ థర్డ్ ఏంటి? ఇంకో బిట్ ఇచ్చినారు చూడమ్మా. థర్డ్ బిట్ ఏంటిది? ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ది కరస్పాండింగ్ కార్డ్.
ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ అంటే ఏదైతే ఉందో సెగ్మెంట్ అంటే ఏం లేదమ్మా ఇక్కడ మనకి ఈ విధంగా నేను మధ్యలో ఈ విధంగా డ్రా చేసినట్టయితే దీన్ని ఏమంటారంటే అమ్మా కార్డ్ అంటారు. దీన్ని ఏమంటారు? కార్డ్ అంటారు. ఈ కార్డ్ అనేది మొత్తం టోటల్ సర్కిల్ ని 2 పార్ట్స్ చేస్తారు అనమాట. పైన భాగము కింద భాగం ఏదైతే ఉందో ఈ మేజర్ భాగము మైనర్ భాగం అంటే ఏదైతే ఉందో మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్. ఇప్పుడు వాడు ఏం చేయమంటాడంటేమో ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ది కరస్పాండింగ్ కార్డ్ అంటే ఏదైతే ఉందో ఈ ఆర్క్ ని ఈ కార్డ్ కలిపేటువంటి ఈ భాగం ఏదైతే ఉందో ఈ భాగాన్ని వాడు ఇప్పుడు ఏదైతే ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ఈ వైట్ కలర్ లో డార్క్ ఏం చేశాను చూడండి, మా వైట్ కలర్ లో చేశాను కదా, ఈ ఏరియాని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వైట్ కలర్ భాగాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి ఓఏబి అనేటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాను. మరి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి 60 degrees ఉందన్నమాట. ఇక్కడ 21 21. సరే మరి ఈ డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆల్రెడీ మనకి ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ బిట్ ఓకే మా సెకండ్ బిట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి సరే థర్డ్ బిట్ వచ్చేసరికి మా ఈ థర్డ్ బిట్ కోసం ఇక్కడ ఆల్రెడీ మనకి 60 degrees అని చెప్పేసి తెలుసమ్మా. ఇది 21 తెలుసు, ఇది కూడా 21 తెలుసు. మా ఇక్కడ ఇది 21 21 ఉంది కాబట్టి ఏదైతే ఉందో మనకి ఇది ఆపోజిట్ యాంగిల్స్, ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ మొత్తం 180 degrees లో ఇది 60 degrees పోతే ఈ రెండు కలిపితే 120 అవుతుంది. ఇది ఇది సేమ్ కాబట్టి ఇది కూడా 60 అవుతుంది, ఇది కూడా 60 అవుతుంది. ఏదైతే ఉందో ఇక్కడ మనకి సిన్స్ ఓఏ ఈక్వల్ టు ఓబి, since OA is equal to OB కాబట్టి that is angle OAB is equal to angle OBA అవుతుంది. అంటే that is equal to angle OAB is equal to angle OBA is equal to 60 degrees అన్నమాట. అంటే ఏదైతే ఉందో మూడు కూడా 60 degrees అవుతుంది. మరి ఇది 60 degrees అయిందంటే ఇది 21 ఇది 21 అంటే ఇది కూడా ఏమవుతుంది 21 అవుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఓఏబి, ఇది కాస్త ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కదమ్మా. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే √3/4 ఇంటూ ఏ స్క్వేర్. మరి ఏదైతే ఉందో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ స్క్వేర్. అంటే √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 21 హోల్ స్క్వేర్. 21 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 441 అన్నమాట. 441 ఇంటూ √3/4 అన్నట్టు. ఈ విధంగా మనకి సెంటీమీటర్ స్క్వేర్ అన్నట్టు. మరి ఇదేం ఫైండ్ అవుట్ చేశాను, వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం, ఈ పార్ట్ కావాలి, వైట్ కలర్ పార్ట్ కావాలి. నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను మొత్తం ఆల్రెడీ ఓఏబి సెక్టార్ ఫార్ములా తెలుసా మరి. సెక్టార్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం, సెక్టార్ యొక్క ఏరియా కనుక్కున్నాం, ఈ మొత్తం కనుక్కున్నాము. ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి కనుక్కున్నాను. అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి మైనర్ సెగ్మెంట్, ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఏదైతే సెక్టార్ లోంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. మరి చూడండి మా జాతక అబ్జర్వ్, ఇదే డయాగ్రామ్ అనమాట. సరే కావాలంటే మళ్ళీ ఒకసారి డ్రా చేద్దాం చూడండి జాతగా. మరి ఏదైతే ఉందో మనం థర్డ్ బిట్ చేయడం కోసం ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఇది అన్నట్టు డయాగ్రాము.
మా ఇక్కడ కనిపించినటువంటి ఏదైతే ఉందో మనకి ఈ ఏరియా కావాలన్నట్టు, ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ కావాలి. ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ కావాలి అంటే నేనేం చేస్తాను, ఈ మొత్తం సెక్టార్ లోంచి కింద ఉన్నటువంటి వైట్ పార్ట్ తీసేస్తాను, సారీ ఈ పైన ఉన్నటువంటి ఎల్లో పార్ట్ తీసేస్తాను. మొత్తం ఏదైతే ఉందో నాకు ఈ వైట్ పార్ట్ కావాలమ్మా. వైట్ పార్ట్ కావాలి అంటే మొత్తం టోటల్ నుంచి పైన ఉన్నటువంటి ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి అనేది సబ్ట్రాక్ట్ చేస్తాను. అంటే ఏదైతే ఉందో ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి, దట్ ఈస్ ఈక్వల్ టు మా ఏరియా ఆఫ్ ద సెక్టర్ అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 231 అని చెప్పేసి. 231 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి కూడా ఫైండ్ అవుట్ చేసాం 441 ఇంటూ √3/4. యాక్చువల్గా దీని సింప్లిఫికేషన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆన్సర్ కూడా ఇలాగే ఇచ్చినారు అన్నమాట. 231 మైనస్ 441 ఇంటూ √3/4 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట. ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్, అంటే ఇక్కడ ఉన్నటువంటి వైట్ పార్ట్ యొక్క ఏరియా అన్నట్టు. ఓకే, మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదైతే ఉందో చూసినట్టయితే మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ లో మనకి ఈ విధంగా ఒక సర్కిల్ ఇచ్చున్నాడు. ఆ సర్కిల్లో ఏదైతే ఉందో మనకి సెంటర్ ఏదైతే ఉందో ఓ అనుకుంటే దాని యొక్క రేడియస్ 21 ఇచ్చున్నాడు. ఇలా ఒక ఆర్క్ ఉందంట. ఆ ఆర్క్ అనేది మనకి 60 degrees యాంగిల్ చేస్తుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్ కనుక్కోమన్నాడు. ఇదిగో ఈ విధంగా లెంత్ ఆఫ్ ద ఆర్క్ కనుక్కున్నాను. ఎంత వచ్చింది లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటే 22 సెంటీమీటర్స్ అనమాట. ఓకే అమ్మా, లెంత్ ఆఫ్ ద ఆర్క్ అనేది 22 సెంటీమీటర్స్ వచ్చింది. అలాగే నెక్స్ట్ సెకండ్ బిట్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏరియా ఆఫ్ ది సెక్టార్ అంటే ఏదైతే ఉంది ఈ మొత్తం ఈ భాగం మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంట. ఇదిగోమ్మా దీనిలో వచ్చేసరికి ఇదిగోమ్మా ఈ భాగం మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేశాను. సెకండ్ పార్ట్ లో సెకండ్ బిట్ లో ఏరియా ఆఫ్ ద సెక్టార్ కనుక్కున్నాను. ఎంత వస్తుంది 231. థర్డ్ బిట్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇదిగోమ్మా ఇక్కడ ఉన్నటువంటి వైట్ పార్ట్ ఒక్కటే కనుక్కోమన్నారు. ఇది కనుక్కోవడం కోసం ఆల్రెడీ ఇది మొత్తం తెలుసు కాబట్టి ఈ పైది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి కనుక్కున్నట్టయితే ఇక్కడ మొత్తం టోటల్ ఏరియా ఆఫ్ ద సెక్టార్ లోంచి ట్రయాంగిల్ కానీ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సినటువంటి మైనర్ సెక్టార్ వస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కాస్త 441 ఇంటూ √3/4 ఏదైతే ఉందో మనకి ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు 2 మోడల్ పేపర్స్ లో కూడా అడిగారు అనమాట. మీరు ఈ ఆన్సర్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఏదైతే ఉందో క్యాలిక్యులేటెడ్ కూడా అంత పెద్ద పార్ట్ ఏం లేదు. మీరు ఆ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 3 ఫార్ములాస్ అనమాట. ఫస్ట్ ఫార్ములా ఏమన్నా లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఏం ఫార్ములా θ/360 ఇంటూ 2πr. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్ములా ఏంటి θ/360 ఇంటూ πr². నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఓఏబి అనేటువంటి ఫార్ములాస్ వస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేమా, నోట్ చేసుకోండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. 2 మోడల్ పేపర్స్ లో అడుగున్నారు, ప్రీవియస్ గా ప్రీ ఫైనల్ లో కూడా అడుగున్నారు. కాబట్టి చాలా బాగా నేర్చుకోండి.